ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో వసతులు లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల నిర్వాహకంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వానికి కళాశాలల మధ్య ఒక యుద్ధమే జరిగినట్టు విషయం అని తెలిసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా పలు దఫాలుగా చర్చలు జరిగినట్టు ఎట్లకెళ్లకు చర్చలు ప్రభుత్వం చర్చలు ఆమోదం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి కాలేజీలు మాత్రం ఎటువంటి వసతులు లేకుండా కళాశాలను నడుపుతున్న పరిస్థితి, ఫ్యాకల్టీ ఉండవు, ల్యాబ్ సౌకర్యం ఉండదు, ఇవన్నీ కూడా లేకుండానే చేస్తున్న పరిస్థితి. దీంట్లో విద్యార్థి సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 34 కళాశాలలు ఉంటే ఆ కళాశాలలో దాదాపుగా ఇప్పుడు నడుస్తున్న కళాశాలలు కేవలం 8 కళాశాలలు మాత్రమే నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న కళాశాలలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉందని చెప్తున్నారు. అయితే మరోవైపున ఎటువంటి వసతులు లేకుండా మాత్రం కళాశాలలు నడుపుతున్నారు. కళాశాలలో ఉన్న సమస్యలు ఏంటి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఇటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? నేడు పేద విద్యార్థులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అవుతున్నారు. ఒక రీయింబర్స్మెంట్ పథకం ద్వారా టెక్నికల్ విద్య కావచ్చు, నాన్ టెక్నికల్ విద్యలో అనేక మంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే పరిస్థితి రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంగా చూసుకుంటే ముఖ్యంగా చాలా కాలేజీల వరకు కూడా కనీసము విద్యార్థులకు అందించాల్సిన నాణ్యమైన విద్యను అందించడంలో కనుక చూసుకుంటే కనీసం నామ్స్ కూడా పాటించలేని పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రంలో కనబడుతూ ఉన్నది. దానివల్ల విద్యార్థులు ఆ ఉన్నత విద్యకి కొరకు కావచ్చు, టెక్నికల్ విద్యలో జాబ్ పర్పస్లో వెళ్ళినప్పుడు కావచ్చు, వారు చదువుకున్నటువంటి విద్య నాణ్యత లేని విద్య ఏదైతే ఉందో ఆ విద్య ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేడు జిల్లాలో కనబడుతూ ఉన్నది. చాలా కాలేజీలో ప్రొఫెసర్స్ కూడా ఉండాల్సిన మేరకు లేవు అనేది ఉంది. ఇది వాస్తవం. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఖమ్మం జిల్లా కేంద్రం చూసుకుంటే కనీసం నామ్స్ అయితే పేరుకేమో సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పిహెచ్డీ లెవెల్లో సర్టిఫికేట్స్ చూపెడతా ఉన్నారు. కానీ అక్కడ బోధించే సిబ్బంది అవుతున్నారో వాళ్ళు కనీసం బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు అయితే టెక్నికల్ విద్యలో, డిగ్రీ పీజీలు అయిపోయినటువంటి విద్యార్థులతోటి డిగ్రీ లెవెల్లో క్లాసులు బోధించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చూసుకుంటే కనీసము చదివే అంటే మంచి ఉపాధ్యాయులు లేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా విద్యను నేర్చుకోగలుగుతారు, ఏ విధమైన ప్రమాణాలు వాళ్ళకి అందుతాయి, దాని ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య రేపు వాళ్ళ భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుంది. కానీ అటువంటి భవిష్యత్తును ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కేవలం రీయింబర్స్మెంట్ పేరుతోటి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు తప్ప కనీసం విద్యార్థులకు విద్య అందుతుందా లేదా అని చెప్పేసి కూడా చేసే పరిస్థితి కనిపించడం. అటు విద్యార్థుల్ని అటు ప్రభుత్వాన్ని కూడా కొన్ని యాజమాన్యాలు ఖచ్చితంగా మోసం చేస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంలో మేము అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి రిజిస్టర్లకు కావచ్చు, మేము అనేక సందర్భాల్లో కంప్లైంట్ కూడా చేశాము. చేసినప్పుడు కూడా వాళ్ళు తూతూ మంత్రంగా వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీ ఏ విధంగా ఉంటుందంటే మీ ఇంటికి చుట్టాలు వస్తున్నా అని చెప్పేసి అనగానే వాళ్ళు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. క్లీన్ చేసుకున్నట్టు, ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ వెల్ ప్రొఫెసర్ పిహెచ్డీ ఉన్నటువంటి తీసుకొచ్చి అక్కడ యూనివర్సిటీ వాళ్ళకి చూపెట్టుకొని కొంత డబ్బులు ఇచ్చి దాన్ని నడిపించుకునే పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాము, యూజీసీ నామ్స్ ప్రకారము కనీసం నామ్స్ లేకుండా నడుపుతున్న కాలేజీలలో ఎన్ని ఉన్నాయో ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు తెలియదు అంటే తెలుసు. తక్షణమే స్పందించి ఇటువంటి కాలేజీలు ఏదైతున్నాయో ఆ కాలేజీలపై చర్యలు తీసుకోండి. దయచేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడకండి. ఆ విద్యార్థులకు భవిష్యత్తు అనేది విద్య మీద ఆధారపడి ఉంటుంది. ఆ విద్య ద్వారానే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు ఉపయోగపడుతుందని చెప్పేసి, అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. మాకు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు ఇవ్వాలి, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రావట్లేదు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదనేది చెప్తున్నారు. మీ పేరెంట్స్ కూడా మాకు సహకరిస్తేనే మేము ఇస్తాం తప్ప మేము ఎవరికి ఇవ్వమని ముందుకు వెళ్తున్నారు. దాదాపుగా 20% వరకే మాత్రమే అధ్యాపకులు ఖర్చు పెడుతుంటుంది. ప్రధానంగా ప్రొఫెసర్స్ కావచ్చు, వసతులు కావచ్చు, ఏవి కూడా లేవు. కేవలం బస్సులు వెళ్ళే ద్వారా కూడా అధిక ఆదాయాన్ని పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం మేనేజ్మెంట్లు విద్యార్థులకి అవసరమైన విద్యని అందించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. కేవలం ఆర్థిక లాభార్జన మేరకే చేస్తున్నారని అనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం అది రావట్లేదని విద్యార్థులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు, ర్యాలీలు కూడా చేయించిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలో అంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని ఒక్కసారిగా అన్ని కాలేజీలకు సంబంధించిన వాళ్ళు విద్యార్థులతో భారీ అంటే వెనక మేనేజ్మెంట్లు కనపడరు, కానీ మేనేజ్మెంట్లు లేకుండానే విద్యార్థులతోనే భారీ ర్యాలీ ఖమ్మం జిల్లాలో చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.